ఇప్పుడు దాదాపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలాకి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. షర్మిలాకి బాధ్యతలు అప్పచెప్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నష్టమేనంటారా? నష్టం లేదు, 100% నష్టం లేదు. అది ఎందుకంటారు? ఇప్పుడు జగన్ గారు పేదల కోసం పార్టీ పెట్టాడు, పదవుల కోసం కాదు. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు, తీసేసాడు. ఎందుకు తీసేసాడు? అయిపోయింది అది చాప్టర్. పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఏమీ లేదు, దాని డిపాజిట్ కూడా రావు. పేదల కోసం చేస్తాడు కాబట్టి జనం అందరూ కూడా ఆయనే నమ్ముకున్నారు. హైకమాండ్కి మనం చూసి వేసేది ఓట్లు కూడా. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. జగన్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనకే ముఖ్యంగా చేస్తారు. 100% ఆయన గెలుస్తాడు. మరి ఇప్పుడు నేను పేదల పక్షం ప్రజల పక్షం అంటున్నాడు సీఎం జగన్. నేను మంచి చేస్తేనే ఓటేయండి అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 4 సంవత్సరాల అనుభవం ఉంది. నేను మంచి చేస్తే నాకు ఓటని చెప్పి ఎందుకు అడగలేకపోతాడు చంద్రబాబు నాయుడు? ఆయన అడగమాట, ఆయన చేస్తే కదా ఆయన అడగటానికి. ఇది చేశాడు కాబట్టి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఉండన్నాళ్ళు ఊరికే ఒకరిద్దరు ఇదయ్యారు కానీ పేదలు అందరూ ఏమి ఉపయోగపడలేదు కదా. వచ్చి అడగమాను, జనంలోకి వచ్చి నేను చేసిన ఆయన అడగమాను. ఈయన అడుగుతాడు, ఎవరి కేసులు వాళ్ళకి వేస్తారు. మరి సెల్ ఫోన్ కనిపెట్టింది నేను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఎన్ని కనిపెట్టినా అవన్నీ ఎవరికి ఉపయోగపడాను నేను చెప్పు. అవి ఎవరికి ఉపయోగపడతాయి? సెల్లు ఇవన్నీ మనకు ఉపయోగమా? అవన్నీ వాళ్ళే తీసుకుంటారులే. అవన్నీ ఉండదు. నేను వేసిన రోడ్ల మీద నడుతున్నారు తమ్ముళ్ళు అన్నాడు కదా. కుంటలు పడ్డాయి, ఆ కుంటలు పడ్డాయి. అవి చూపిస్తామను. అవి ఇప్పుడు కుంటలు చూపిస్తున్నారు టీవీలో. అవి వేసినప్పుడు ఆయనే కదా, అది వేసిపోయిందిగా. అది మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారి గ్యారంటీగా మరి ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నామండి, 100% అనుకుంటున్నాం. ఇంకా దాంట్లో తిరిగే ఉండదు. ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళకే ఉంటుంది, ఏమి ఉండదు ఆడ. కానీ ఇక్కడ 175 కొడతా అన్నాడు జగన్. అసలు ఎలా సాధ్యమైంది 175? సరే, రేపు ఎలక్షన్ అప్పుడు చూపిస్తారు కదా జనం. ఎలక్షన్ అప్పుడు చూపిస్తారు జనం, అంతే, ఇంకేం లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా చూపిస్తా అన్నాడు. జగన్ కి ఈసారి భయం అంటే ఆయన గురించి మేము చెప్పుకోవడం కూడా లేదండి. ఈసారి భయం అంటే ఎందుకు చూపిస్తా అన్నాడు? ఆయన భయపడి పడుకుంటున్నాడు, ఇంకేం చూపిస్తాడు? ఆయన పార్టీ పెట్టాడు నాయకుడు కదండి. అతను నాయకుడు పార్టీ పెట్టాడు, అదేదో చూపించుకోండి దమ్ము. వీళ్ళందరూ కలిసి ఎందుకు? మరి నారా లోకేష్ అన్నాడు జగన్ సైకో అని. సైకోలు ఎవరైతే జనానికి అందరూ తెలుసు. ఇప్పుడు టీవీలు చూసే వాళ్ళు అందరూ తెలుసు. ఇలా తెలియని ఎవరు లేరు. వాళ్ళ టీవీలో వాళ్ళు చూపించుకున్నారే చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ అన్ని చూడాలి, అన్ని ఛానల్ చూడాలా. ఏది మంచిగా ఏది చెడ్డ అందరూ చూస్తారు, తెలుసుకుంటారు. మరి ఒకవేళ రేపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిలా కూడా కలిస్తే మరి జగన్కి ఇబ్బంది కదా? షర్మిలది ఏమి ఉండదండి. షర్మిలను చూసి ఓట్లు వేస్తున్నారా? జగన్ చూసి ఓట్లు వేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని చూసి జగన్కి ఓట్లు వేసి ఇప్పుడు అంతా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనుషులు అంతా. కానీ అతను పార్టీ నుంచి తొలగించారు కాబట్టి జనం జగన్ని దగ్గర తీసుకొని విషయం చేశారు. అంతేగాని ఈ పార్టీ కోసం ఇవన్నీ ఏం కాదు.